ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7 ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7 ఈజ్ ఈక్వలెంట్ టు 0. మనకేం కనుక్కోవాలన్నాడు? ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్ ప్లస్ 1/x ప్లస్ 4 హోల్ క్యూబ్, ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్ ప్లస్ 1/x ప్లస్ 4 హోల్ క్యూబ్. ఇది కనుక్కోవాలి. డైరెక్ట్గా నేను అనిల్ నాయర్స్ వే డైరెక్ట్గా డిస్కస్ చేస్తాను సార్. ట్రెడిషనల్ మెథడ్ మీ అందరికీ తెలుసుంటుంది. నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాను? అనిల్ నాయర్స్ వే. హౌ విల్ ఐ సాల్వ్ దిస్ క్వశ్చన్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7 ఈజ్ ఈక్వలెంట్ టు 0, ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్ ప్లస్ 1/x ప్లస్ 4 హోల్ క్యూబ్. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నారో ఈ మోడల్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ మీ అందరికీ తెలుసు. అండ్ ఇటువంటి మోడల్స్ కూడా ఈ మధ్య టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సి పేపర్స్లో కూడా వస్తున్నాయి. కాబట్టి చూద్దాం. ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్ ప్లస్ 1/x ప్లస్ 4 హోల్ క్యూబ్. నేను ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాను? ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ 4ని నేను k అనుకున్నాను అనుకోండి, ఇది ఏ ఫాములో ఉంది? k/1/k క్యూబ్ ఫాములో ఉంది. k క్యూబ్ ప్లస్ 1/k క్యూబ్. ఎక్స్ ప్లస్ 4ని k అనుకుంటే ఇది 1/k అవుతుంది. k క్యూబ్ ప్లస్ 1/k క్యూబ్. ఒకసారి ఇక్కడ చూడండి సార్, k ప్లస్ 1/k హోల్ క్యూబ్, k ప్లస్ 1/k హోల్ క్యూబ్ ఏమవుతుంది? a ప్లస్ b హోల్ క్యూబ్. a ప్లస్ b హోల్ క్యూబ్ ఏమవుతుంది? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. a అనేది k అండ్ b అనేది 1/k. ఎక్స్ ప్లస్ 4 అనేది k పెట్టుకుంటే 1/x ప్లస్ 4 అనేది 1/k క్యూబ్ అవుతుంది. k క్యూబ్ ప్లస్ 1/k క్యూబ్. కేని ఏ అనుకుంటున్నా, 1/kని b అనుకుంటున్నా. a ప్లస్ b హోల్ క్యూబ్ని a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది చాలా మందికి తెలుసున్నది సార్. జస్ట్ ఒక సెకండ్ ఆలోచిస్తే చాలు, మనకు ఇదే కదా క్వశ్చన్లో కావాల్సింది. అంటే ఒక నెంబర్ ఏమో ఆన్సర్ ఎలా ఉండాలి? k ప్లస్ 1/k హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ k ప్లస్ 1/k. ఆన్సర్ ఏ ఫాములో ఉండాలి? ఏదైతే నంబర్ని క్యూబ్ చేస్తున్నానో దాన్ని 3 టైమ్స్ ద నంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఒరిజినల్ నంబర్ రావాలి. అంటే ఆన్సర్ అనేది ఒక నంబర్కి క్యూబ్ చేసిన తర్వాత, అంటే దీన్ని నేను p అనుకుంటే ఆన్సర్ అనేది p క్యూబ్ మైనస్ 3 ఇంటూ p కావాలి. p ఏంటి సార్? k ప్లస్ 1/k. ఇక్కడ ఆన్సర్ ఏం కావాలి? ఒక నంబర్ని క్యూబ్ చేసిన తర్వాత 3 టైమ్స్ ద నంబర్ చేస్తే నాకు ఆన్సర్ రావాలి. ఈ ఫామ్ అందరికీ అర్థమైంది కదా సార్? పనికి మాలిన ఎక్స్లు ప్లస్ 7 చేసుకోవడము, మైనస్ 2x పెట్టుకోవడము, ఎక్స్తో డివైడ్ చేయడము అన్నీ ఏం అవసరం లేదు. ఇది గనక k అవుతే ఇది 1/k. k క్యూబ్ ప్లస్ 1/k క్యూబ్ అంటే k ప్లస్ 1/k హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ k ప్లస్ 1/k. ఆన్సర్ ఏ ఫాములో ఉండాలి? ఒక నంబర్ని క్యూబ్ చేసిన తర్వాత ఆ నంబర్ని 3 తోటి మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఆన్సర్ రావాలి. ఇక్కడేమో ఇది క్యూబు, ఇదేమో డిగ్రీ 1, ఇది స్మాలర్ వాల్యూ. p క్యూబ్ అనేది 200కి దగ్గర. p క్యూబ్ అనేది ఏ నంబర్ 200 ఏ రెండు క్యూబ్స్ మధ్యలో ఉంది? 5 క్యూబ్ అనేది 125, 6 క్యూబ్ అనేది 216. 6 పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. 6 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 6. ఇదేమో 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. 200 3 తోటి డివైడ్ కావట్లేదు. 200 3 తోటి డివైడ్ కావట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్ 6 క్యూబ్. ఇక్కడ మీరు చూస్తే కనుక 6 క్యూబ్ ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. 6 క్యూబ్ ఏమో 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, యూనిట్ డిజిట్ 6. 6 3s are 8. ఇక్కడ ఎంత వచ్చింది? యూనిట్ డిజిట్ -2 వచ్చింది. ఎప్పుడైతే యూనిట్ డిజిట్లో -2 వచ్చిందో 10 యాడ్ చేస్తే నాకు పాజిటివ్ రిమైండర్ వస్తుంది. 10 - 2 ఎంత? 8. ఆన్సర్ 8 తోటి ఎండ్ అవ్వాలి. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఎంత? 198. ఒక 2 నిమిషాలు పట్టే క్వశ్చన్ని 5-10 సెకండ్లలో తీయొచ్చు మీ దగ్గర లాజిక్ ఉంటే. ఇక్కడ మీరు చూస్తే గనక 6 క్యూబ్ ఏమో 216, 6 3s are ఏమో 18. 216 నుంచి
16 తీసేస్తేనేమో 200 వస్తుంది, దాని నుంచి ఇంకో 2 తీసేస్తేనేమో 198 వస్తుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 198. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 198. క్వశ్చన్ చూడంగానే ఏమీ ఎక్స్లు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సార్, రైట్? ఇది కనుక x+4 కనుక కేలో ఉండి ఇట్లాంటి ఫామ్స్లో కనుక ఉంటే k+1/³ ఉంటే ఆన్సర్ క్యూబ్ చేసిన నంబర్కి 3 తోటి లబ్ధం చేసి తీసేస్తే చాలు. ఆన్సర్ p³ - 3p ఫామ్లో ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు క్లాస్ వింటున్నప్పుడు దయచేసి ఒక నోట్స్ పెన్ను తీసుకొని ఏదైతే అనిల్ సార్ చెప్తున్న ఆ పాయింట్ వల్ల నాకు ఆన్సర్ ఫాస్ట్గా వస్తుందో ఆ పాయింట్ని నోట్స్లో రాసుకోండి. ఆ పాయింట్ని నోట్స్లో రాసుకోండి. ఎప్పుడు మీకు ఇటువంటి ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడుగుతాడు. ఇది కనుక k అవుతే ఇది 1/k అవుతుంది. k³ + 1/³ ఒక నంబర్ని క్యూబ్ చేసి దాన్ని విలోమాన్ని క్యూబ్ చేస్తే ఆన్సర్ ఎప్పుడు ఏ ఫామ్లో ఉంటుంది? p³ - 3p. సార్ ఇక్కడ మీరు p6 ఎందుకు వేసుకున్నారు సార్? ఇదేమో లీనియర్ ఫంక్షన్, ఇదేమో క్యూబ్ ఫంక్షన్. క్యూబ్ ఫంక్షన్ వాల్యూ ఎప్పుడూ కూడా లీనియర్ కంటే ఎక్కువ కదా సార్. 3³ 27, 3 3s are 9, 4³ 64, 3 4s are 12, 5³ 125, 3 5s are 15. ఈ వాల్యూ దీనికంటే పెద్దది, సో అప్రాక్సిమేట్ వేసుకున్నాను. p³ అనేది 200, 5³ is 125, 6³ is 216. అంటే 7³ వేసుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే 7³ 343 -21 అరౌండ్ 300. నాకు ఆన్సర్లన్నీ అరౌండ్ 200 ఉన్నది. అంటే p6 పెట్టుకున్నాను. 6³ - 3 × 6 ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ ఎగిరిపోయింది, డి ఆప్షన్ ఎగిరిపోయింది. యూనిట్ డిజిట్ 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 6 3 18, 8 వస్తుంది. 6 - 8 -2. ఎప్పుడైతే మనకు యూనిట్ డిజిట్ నెగటివ్ వచ్చిందో, యూనిట్ డిజిట్ కనుక నెగటివ్ అంకె వస్తే 10 యాడ్ చేయండి, పాజిటివ్గా మారుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కునేటప్పుడు నెగటివ్ వస్తే 100 యాడ్ చేయండి, పాజిటివ్గా మారుతుంది. యూనిట్ డిజిట్ అనేది 10 తోటి భాగించిన తర్వాత శేషము. లాస్ట్ 2 డిజిట్స్ అనేది 100 తోటి భాగించిన తర్వాత శేషము. ఇటువంటి క్వశ్చన్స్ ఏమొచ్చినా ఎక్స్ వాల్యూ కనుక్కోకూడదు, ఎక్స్ వాల్యూ కనుక్కోకూడదు, అటు ఇటు చేసి ఎక్స్తో డివైడ్ చేసి ఒక నంబర్ని క్యూబ్ చేసి దాని విలోమాన్ని క్యూబ్ చేసి కూడితే ఆన్సర్ ఎప్పుడూ కూడా ఏ ఫామ్లో ఉంటుంది? p³ - 3p ఫామ్లో ఉంటుంది. రైట్? క్వశ్చన్లు అన్ని క్వశ్చన్లు కూడా ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్లు. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ ఈ క్వశ్చన్ని మీరు చూసుంటారు, కానీ ఈ పద్ధతిని మీరు చూసుండరు. ఫస్ట్ క్వశ్చన్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.